శ్రమించే కార్మికులారా ఏకం కండి, కార్మిక హక్కుల్ని సాధించుకుందాం, అమరవీరుల ఆశయాన్ని ముందుకు తీసుకెళ్దాం. బోర్గంపాడు మండలంలో సిపిఎం పార్టీ సిఐటియు ఆధ్వర్యంలో మేడే వేడుకలను ఘనంగా నిర్వహించడం జరిగింది. బోర్గంపాడు మండలం 20 కేంద్రాల్లో జెండా ఆవిష్కరణలు చేసి సారపాక సెంటర్లో ర్యాలీ ప్రదర్శన నిర్వహించారు. ఈ కార్యక్రమంలో సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి ఏజే రమేష్ పాల్గొన్నారు. అనంతరం ఆయన మాట్లాడుతూ ప్రపంచ కార్మికులు సాధించుకున్న 8 గంటల పనిని, హక్కుల్ని కేంద్ర ప్రభుత్వం 12 గంటలకు పెంచుతున్నారని అన్నారు. 39 కార్మికుల చట్టాలను 4 లేబర్ కోడ్లుగా మార్చి కార్మికుల హక్కుల్ని కలరాస్తుందని అన్నారు. వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా ఉపాధ్యక్షులు బత్తులి వెంకటేశ్వర్లు మాట్లాడుతూ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పని నిరుపేద వ్యవసాయ కార్మికులకు లేకుండా దూరం చేసే విధంగా కుట్ర పన్నుతున్నారని, హక్కుల్ని కాపాడుకునే విధంగా ఉపాధి హామీ కార్మికులతో పాటు కార్మికులందరూ కలిసి పోరాటంలోకి రావాల్సిన అవసరం ఉందని అన్నారు. ఈ కార్యక్రమంలో మండల కమిటీ సభ్యులు పాపినేని సరోజన, ఎస్కే అబిద, వయ్యారాము, రాయల వెంకటేశ్వర్లు, పాండవులు, రామనాథం, ఎస్డి హుస్సేన్, పి చంద్రరావు, ధర్మ, మరియమ్మ, నాగరాణి, మీనా తదితరులు పాల్గొన్నారు. ఈరోజు ప్రపంచవ్యాప్తంగా మేడే అనేది చాలా ఘనంగా గొప్పగా కార్మికులు జరుపుకుంటున్న రోజు. ఇవాళ అమెరికాలో షికాగో నగరంలో అక్కడ కార్మికులు యజమానికి మధ్యన జరిగిన వారావారి పోరాటంలో అప్పుడు బానిసత్వంగా కార్మికుల్ని అణిసివేసి 18 గంటల పని, 16 గంటల పని చేపిస్తూ కార్మికుల్ని బానిసలుగా చూస్తున్న యజమానికి వ్యతిరేకంగా బానిసత్వం నుంచి ఎన్నాళ్ళు మనం ఉందాం, బానిస బతుకులు ఎంతకాలం బతుకుతాం, మరి ఈ యొక్క మేనేజ్మెంట్కి వ్యతిరేకంగా మనం రాకపోతే మన యొక్క కార్మికుల యొక్క జీవితాలు, కుటుంబాలు మొత్తం కూడా ఈ యొక్క మేనేజ్మెంట్ నాశనం చేసే పెట్టుబడి వ్యవస్థ అని చెప్పేసి కార్మికులు ముందుకొచ్చి పెద్ద ఎత్తున పోరాటం చేసిన సందర్భంగా ఆనాడు ఆ యజమాన్యం పోలీసులతోటి, బలగాలతోటి కార్మికుల యొక్క సమ్మె చేస్తున్న సందర్భంగా ప్రశాంతంగా చేస్తున్న సమ్మెకి మరి అప్పుడు ఆ రోజున యజమాని కాల్పులు కాలవడం వల్ల ఆ కాల్పులలో కార్మికులు ప్రాణాలు వదిలారు. వారి యొక్క ప్రాణాలు వదలటమే కాకుండా వారి ఒంటి మీద ఉన్న సొక్క మరి రక్తంతో తడిసి ఆ ప్రాంతంలో వరదలై రక్తం కారుతున్న సందర్భంగా వారి యొక్క సొక్కాని తీసి మేడే అని చెప్పి ఆ రోజు వారి ఒంటి మీద ఉన్న పన్నీరు కానీ సొక్కాని కానీ మేడే వరదలాలని చెప్పేసి ఆనాడు ఆ జెండాని, ఆ యొక్క సొక్కని ఎగరేయడం వల్ల ఈరోజు మేడే అనేది వచ్చింది. ఆ రోజు పోరాటం చేసిన ఫలితంగా మరి 16 గంటలు, 18 గంటల యొక్క ఏదైతే యజమాని మరి అన్ని గంటలు చేయాలనేది మా విధించిందో దానికి పోరాటం ఫలితంగా 8 గంటల పనిదిన వచ్చింది. కానీ 8 గంటల పనిదిన కూడా తీసుకొచ్చుకొని మనం పెద్ద ఎత్తున అన్ని కుటుంబాలు కార్మికులందరూ కూడా బతుకున్న సందర్భంలో మరి 39 కార్మిక చట్టాలు అంటే ఇవాళ ఉన్న కేంద్రంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం 39 కార్మిక చట్టాలు మొత్తం కూడా ఇవాళ 4 లేబర్ కోడ్లుగా మార్చి కార్మిక చట్టాలను రద్దు చేసి ఒక జీవోలు చట్టాలని మార్చేసి జీవోలు తీసుకొచ్చి యజమాని కింద బాధ్యతంగా ఉంచే విధంగా ఇవాళ కేంద్ర ప్రభుత్వం తీసుకొస్తుంది. అందుకోసం ఇవాళ దేశవ్యాప్తంగా కార్మికులందరూ కూడా పెద్ద ఎత్తున ఉద్యమంలోకి రావాల్సిన అవసరం ఉంది. కార్మిక హక్కుల చట్టాలు కాపాడుకోవాల్సిన బాధ్యత ఉంది. అదే కాకుండా జాతీయ గ్రామీణ ఉపాధి పని ఇవాళ అనేక పోరాటాలు చేస్తున్నా పేదరికానికి మరి కనీసానికి పిల్లలు కట్టండి, మరి పనులు తీర్చిన యొక్క పెంచుతున్న ఆ ఉపాధి పని కార్మికుల చట్టాన్ని కూడా ఇవాళ కాలరాస్తున్న ప్రభుత్వం. అందుకోసం కార్మికులారా, ప్రపంచ కార్మికులారా ఏకంగా ఇలాంటి యొక్క భూస్వా పార్టీలకు సంబంధించిన, పెట్టుబడి వర్గ పార్టీలకు సంబంధించిన, కార్పొరేట్ సెక్టర్ పార్టీలకు సంబంధించిన వాళ్ళని పత్రం చేసి కార్మిక రాజ్యం తెచ్చుకున్నంత వరకు మన యొక్క కష్టాలు పోవు, మన పోరాటం తీరుతాడుతుందా పోరాటం చేయాల్సిన అవసరం ఉంది. అందుకోసం ఈరోజు మేడే సారపాక ప్రాంతంలో కొంతమందితోటి ర్యాలీ చేయడం జరిగింది. అదే కాకుండా బోరంపాడు మండలం మొత్తం మీద
సిపిఎం పార్టీ జెండాలు సిఐటి జెండాలని ఘనంగా ఎగరేసుకొని ఈ రోజున సారపాడులో ర్యాలీ చేయడం జరిగింది. అందుకోసం మేడే వదిలాలి, మేడే ప్రపంచ కార్మికులారా, ప్రపంచ కార్మికులారా, ప్రపంచ కార్మికులారా, ప్రపంచ కార్మికులారా, అందరూ ఇక్కడ వచ్చినందుకు ఈ కార్యక్రమాన్ని